అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్కి బ్యాక్బోన్ లాంటి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుకుందాం. వీటిని సరిగ్గా అర్థం చేసుకుంటే పదాలతో అద్భుతమైన వాక్యాలు తయారు చేయడం అదొక ఆర్ట్ లాగా అనిపిస్తుంది తెలుసా? అసలు ప్రతి సెంటెన్స్లోనూ ఉండే ఆ 8 ఇంగ్రీడియంట్స్ ఏంటవి? దీన్నొక డ్రై లెసన్లా కాకుండా ఏదో కొత్తది నిర్మిస్తున్నట్టు ఒక క్రియేటివ్ ప్రాసెస్లా చూద్దాం. మనందరం కలిసి స్టెప్ బై స్టెప్ ఒక సెంటెన్స్ను బిల్డ్ చేద్దాం. రెడీనా? ఓకే, మొదటి భాగం కోర్ అంటే మూల స్తంభాలు. అవే నౌన్స్ ఇంకా వర్బ్స్. సింపుల్గా చెప్పాలంటే ఇవి లేకుండా అసలు సెంటెన్సే లేదు, నిలబడదు, కదలదు. వాక్యానికి ప్రాణం పోసేది ఈ రెండే. సరే, ముందుగా నౌన్తో స్టార్ట్ చేద్దాం. నౌన్ అంటే ఒక వ్యక్తి, జంతువు, ప్రదేశం లేదా వస్తువు పేరు. చాలా సింపుల్. మన సెంటెన్స్కి ఫౌండేషన్ ఇదే. ఒక రకంగా చెప్పాలంటే మన వాక్యానికి హీరో ఇదే. మన సెంటెన్స్ బిల్డింగ్ కోసం ఫౌండేషన్గా ఒక సింపుల్ నౌన్ తీసుకుందాం. అదే డాగ్స్ అంటే కుక్కలు. ఇవే మన స్టోరీకి హీరోలు. సరే, హీరో ఉన్నాడు, మరి యాక్షన్ వేండామా? ఇక్కడే వస్తోంది రెండో ఇంపార్టెంట్ పార్ట్. అదే వర్బ్. వర్బ్ అంటే ఒక యాక్షన్, ఒక స్టేట్ లేదా పొజెషన్ను చెప్పే పదం. సింపుల్గా మన నౌన్కి ఏదో ఒక పని ఇస్తుందన్నమాట. అప్పుగే కదా స్టోరీ ముందుకు వెళ్లేది. రైట్, ఇప్పుడు మన హీరోకి ఒక యాక్షన్ ఇద్దాం. డాగ్స్ రన్ అంటే కుక్కలు పరిగెత్తుతాయి. చూసారా? రెండు పదాలు, కానీ ఒక కంప్లీట్ థాట్. నౌన్, వర్బ్, ఈ రెండూ ఒక సెంటెన్స్కి హార్ట్ లాంటివి. ఓకే, మన దగ్గర ఒక బేసిక్ సెంటెన్స్ ఉంది. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేద్దాం. కొన్ని డీటెయిల్స్ యాడ్ చేద్దాం. దీనికోసం మనకు అడ్జెక్టివ్స్ ఇంకా అడ్వర్బ్స్ కావాలి. ఇవి మన సింపుల్ సెంటెన్స్కి కలర్స్ యాడ్ చేస్తాయన్నమాట. అయితే ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? చాలా సింపుల్. యాడ్జెక్టివ్స్ ఏమో నౌన్స్ని లేదా ప్రొనౌన్స్ని డిస్క్రైబ్ చేస్తాయి. అదే అడ్వర్బ్స్ అయితే వర్బ్స్, యాడ్జెక్టివ్స్ లేదా వేరే అడ్వర్బ్స్ని మోడిఫై చేస్తాయి. వాటి పనులు వేరు, వాటి ఎఫెక్ట్ కూడా వేరు. ఫస్ట్ అడ్జెక్టివ్స్ గురించి చూద్దాం. ఇది మనం వాడుతున్న నౌన్కి ఒక క్వాలిటీని, ఒక స్పెషాలిటీని యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అ టాల్ మ్యాన్ అంటే ఒక పొడవైన మనిషి. ఇక్కడ టాల్ అనేది అడ్జెక్టివ్. అది ఆ మ్యాన్ గురించి మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. సో మన సెంటెన్స్కి ఇప్పుడు ఒక అడ్జెక్టివ్ యాడ్ చేద్దాం. బిగ్ డాగ్స్ రన్ అంటే పెద్ద కుక్కలు పరుగెత్తుతాయి. ఇక్కడ బిగ్ అనే వర్డ్ యాడ్ చేయగానే మన మైండ్లో ఆ కుక్కల ఇమేజ్ మారిపోయింది కదా, ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. నెక్స్ట్ యాడ్వర్బ్. ఇది వర్బ్కి అంటే యాక్షన్కి ఇంకాస్త మీనింగ్ యాడ్ చేస్తుంది. ఆ యాక్షన్ ఎలా జరిగింది అని చెబుతుంది. ఫాస్ట్గా జరిగిందా, స్లోగా జరిగిందా, చాలా హ్యాపీగా జరిగిందా, ఇలాంటివన్నీ. యాడ్వర్బ్స్ చాలానే ఉన్నాయి. ఉదాహరణకి రియలీ, స్లోలీ, ఈజిలీ, లౌడ్లీ, ఇలా చాలా. ప్రతి పదం ఆ యాక్షన్కి ఒక కొత్త ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు మన సెంటెన్స్ని ఇంకాస్త డిస్క్రిప్టివ్గా చేద్దాం. బిగ్ డాగ్స్ రన్ క్విక్లీ అంటే పెద్ద కుక్కలు వేగంగా పరిగెత్తుతాయి. చూసారా? ఇక్కడ క్విక్లీ అనే యాడ్వర్బ్ ఆ రన్ అనే యాక్షన్ ఎలా జరుగుతోందో మనకు స్పష్టంగా చెబుతోంది. సరే, మనకు నౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి అతకడానికి గమ్ కావాలి కదా, అవే ఈ కనెక్టర్స్. ఇవి పదాల మధ్య, ఐడియాల మధ్య రిలేషన్షిప్ని చూపిస్తాయి. అవే ప్రిపోజిషన్స్ ఇంకా కంజంక్షన్స్. ప్రిపోజిషన్ అంటే ఏంటంటే ఇదొక నౌన్ లేదా ప్రొనౌన్ ముందు వస్తుంది. వచ్చి సెంటెన్స్లోని మిగతా వర్డ్స్తో దానికున్న రిలేషన్ని చూపిస్తుంది. అంటే లొకేషన్, డైరెక్షన్, టైం ఇలాంటి డీటెయిల్స్ ఇస్తుందన్నమాట. మన సెంటెన్స్లో ఈ రిలేషన్షిప్ని యాడ్ చేద్దాం. బిగ్ డాగ్స్ రన్ క్విక్లీ ఓవర్ ద ఫెన్స్ అంటే పెద్ద కుక్కలు కంచె మీదుగా వేగంగా పరుగెత్తుతాయి. ఇక్కడ ఓవర్ అనే ప్రిపోజిషన్ ఆ కుక్కలు ఎక్కడ పరుగెడుతున్నాయో చెప్పి మనకు ఇంకో లేయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక కంజంక్షన్. ఇది సెంటెన్సెస్కి ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇది వర్డ్స్ని, ఫ్రేజెస్ని లేదా ఏకంగా రెండు సెంటెన్సెస్ని కూడా కలుపుతుంది. దీనివల్ల మనం కాంప్లెక్స్ ఐడియాల్ని ఎఫెక్టివ్గా చెప్పగలుగుతాం. మనం రెగ్యులర్గా వాడే కంజంక్షన్స్ ఏవి? అండ్, బట్, బికాజ్ ఇలాంటివి. ఇవి రెండు ఐడియాల మధ్య ఒక లాజికల్ కనెక్షన్ని క్రియేట్ చేస్తాయి. లెట్స్ కనెక్ట్ ది యాక్షన్స్. బిగ్ డాగ్స్ రన్ క్విక్లీ అండ్ జంప్ ఓవర్ ద ఫెన్స్ అంటే
పెద్ద కుక్కలు వేగంగా పరుగెత్తి కంచెమీదుగా దూకుతాయి. చూసారా, ఇక్కడ అండ్ వాడటం వల్ల ఇప్పుడు మనం రన్నింగ్, జంపింగ్ అనే 2 యాక్షన్స్ని ఒకే ఫ్లోలో చెప్పగలిగాం. ఓకే, ఆల్మోస్ట్ మన సెంటెన్స్ రెడీ అయిపోయింది. ఇక ఫైనల్ టచెస్. ఇవే ది ఫినిషర్స్. ఈ చివరి 2 పార్ట్స్ మన సెంటెన్స్ని పాలిష్ చేస్తాయి, రిపిటేషన్ని తగ్గిస్తాయి, ఇంకా ముఖ్యంగా ఎమోషన్ని యాడ్ చేస్తాయి. ప్రనౌన్ ఇది సింపుల్గా నౌన్కి బదులుగా వస్తుంది. దీనివల్ల ఒకే పదాన్ని మళ్లీ మళ్లీ వాడే రిపిటేషన్ తగ్గుతుంది. ఉదాహరణకి, ద డాగ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ యానిమల్, ఇట్ ఈజ్ అ పెట్ యానిమల్. ఇక్కడ రెండోసారి డాగ్ అనకుండా ఇట్ వాడాం. దీనివల్ల ఫ్లో చాలా స్మూత్గా ఉంటుంది. ఫైనల్గా ఇంటర్జెక్షన్. ఇది మన ఎమోషన్స్కి ఒక వాయిస్ లాంటిది. ఆనందం, బాధ, సర్ప్రైజ్ ఇలాంటి సడన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. వావ్, ఔచ్, హే లాంటివి. ఇవి లాంగ్వేజ్కి ఒక పర్సనాలిటీనిస్తాయి. అండ్ ఇదిగో మన ఫైనల్ సెంటెన్స్. వావ్, దే రన్ క్విక్లీ అండ్ జంప్ ఓవర్ ద ఫెన్స్. అంటే వావ్, అవి వేగంగా పరిగెత్తి కంచెమీదుగా దూకుతాయి. చూసారా, డాగ్స్కు బదులు దే అనే ప్రొనౌన్ వచ్చింది. దానికి ముందు వావ్ అనే ఇంటర్జెక్షన్ ఎమోషన్ని యాడ్ చేసింది. ఒక సింపుల్ డాగ్స్ రన్ అనే సెంటెన్స్ ఇప్పుడు ఎంత పవర్ఫుల్గా, కంప్లీట్గా మారిందో చూడండి. సో, ఇప్పుడు మనకు సెంటెన్స్ బిల్డ్ చేయడానికి కావలసిన బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ తెలుసు. మరి మనం ఏం క్రియేట్ చేయబోతున్నాం? గుర్తుంచుకోండి, లాంగ్వేజ్ అనేది ఒక పవర్ఫుల్ క్రియేటివ్ టూల్. దాన్ని వాడి మన ఆలోచనలకు జీవం పోద్దాం.